Visakhapatnam, Vizag. Google is establishing a full-stack AI hub, part of our $15 billion infrastructure investment in India. ప్రపంచ టెక్ దిగ్గజమైన గూగుల్ అదానీ కానిక్స్ తో కలిసి టెక్నాలజీ రంగంలో వైజాగ్ రూపురేఖల్ని మార్చడానికి సిద్ధమైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నిరంతర కృషి ఫలితంగా వైజాగ్ లో ఆసియాలోనే అతిపెద్ద ఏఐ హబ్ మరియు డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. This is a historical moment, not only for Andhra and Google, but I think it's a historical moment for Bharat. It's not just about a data center, it's about the kind of services, the kind of economic empowerment we can do at the grassroots level. ఏప్రిల్ 28న ఈ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించనుంది. గతంలో హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన చంద్రబాబు గారు ఇప్పుడు విశాఖను గ్లోబల్ మ్యాప్ లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నానికి గూగుల్ రావడం అనేది భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే విశాఖపట్నం మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆల్సో ఐటీ హబ్ గా తయారవుతుంది. మంత్రి లోకేష్ గారు స్వయంగా అమెరికా పర్యటనలు చేసి గూగుల్ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించి విశాఖలోని అవకాశాలను వారికి వివరించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో అనుమతులివ్వడం, అడవివరం, తర్లువాడ, రాంబిల్లి ప్రాంతాల్లో స్థల కేటాయింపులను వేగవంతం చేయడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ పెట్టుబడి వల్ల సామాన్యులకు లేదా నిరుద్యోగులకు వచ్చే లాభం ఏంటి అని మీరు ఆలోచించవచ్చు. ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, ఉద్యోగ విప్లవం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఏఐ నిపుణులకు వేలాదిగా ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఐటీ రంగమే కాకుండా కన్స్ట్రక్షన్ మరియు సర్వీస్ సెక్టార్లలో లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. రెండోది, హై స్పీడ్ ఇంటర్నెట్ కేబుల్. విశాఖ తీరంలో గూగుల్ ఒక సబ్సీ కేబుల్ గేట్వేని ఏర్పాటు చేస్తోంది. ఇది విశాఖను నేరుగా సింగపూర్, యూరోప్ వంటి దేశాలతో డిజిటల్ నెట్వర్క్ ద్వారా కలుపుతుంది. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఇక మూడోది, నెక్స్ట్ టెక్ హబ్. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ఇతర దిగ్గజ కంపెనీలు కూడా విశాఖ వైపు వచ్చేలా ఈ ప్రాజెక్ట్ ఒక అయస్కాంతంలో పనిచేస్తుంది. తార్లవాడ, అడవివరం మరియు రాంబిల్లి ప్రాంతాల్లో 601 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టును ఏప్రిల్ 28, 2026న భూమి పూజతో ప్రారంభించి జూలై 2028 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు గొప్ప పర్యాటక నగరంగా పిలువబడుతున్న వైజాగ్ భవిష్యత్తులో గ్లోబల్ టెక్ క్యాపిటల్ గా మారే అవకాశాలు ఈ ప్రాజెక్టుతో పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి ఇది ఒక గొప్ప ముందడుగుగా మారనుంది. రేపే ఈ నెల 28న విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో అతి పెద్ద సంస్థ విశాఖపట్నానికి వస్తా ఉంది.